హాయ్ అండి, బాగున్నారా మీరు? నేను బాగున్నానండి. ఇదిగో ఈ డబ్బాతో 2 కేజీలు రేషన్ బియ్యం పోసాను. తర్వాత 2 గిద్దలు, ఇదిగో ఈ గ్లాస్తో 2 గిద్దలు మినపప్పు పోసాను. 1 గుప్పెడు పచ్చిపప్పు పోసాను. 1 గుప్పెడు మెంతులు వేసానండి. ఇదిగోండి మెంతులు కనిపిస్తున్నాయిగా. ఒక ఇంత అన్నం వేసానండి దీంట్లోకి. బాగుంటుందండి, కలర్గా ఉండిద్ది దోశ, టేస్టీగా కూడా ఉండిద్ది. మీరు వేస్తారా అట్లాగా అట్టుపిండిలో ఆ రైస్? ఇదిగోండి నేను ఇలా ఈ గ్రైండర్లో వేసుకుంటాను. నేను మిక్సీలో టేబుల్ గ్రైండర్లో వేయనండి, నేను ఇలా వేసుకుంటాను. ఎందుకంటే ఇలా వేస్తేనే బాగుంటుంది దోశ. ఓకేనండి, చూడండి. ఓకేనండి, నచ్చిందా? ఇదిగోండి సగం మెదిగింది, ఇంకా మెదగాలి. నేను ఇది గ్రైండర్లో అయితే పండుమిరకాయ పచ్చడి కూడా వేస్తానండి. తర్వాత టమాటా పచ్చడి ఒకటి వేస్తాను. తర్వాత చింతకాయ పచ్చడి కూడా రుబ్బుతాను. ఇవన్నీ చేస్తానండి, దీంట్లో వేస్తాను. బాగుంటాయండి ఇట్లా రుబ్బుకుంటే పచ్చళ్ళు కానీ పిండ్లు కానీ బాగుంటాయి, టేస్ట్గా ఉంటాయి. ఓకేనండి, బాయ్ అండి, ఉంటాను.